సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారిది. సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు, వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు. ఇది ఇంకొకటి ఏంటంటే, అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు. ఎలాంటి అక్కసు అంటే 2019 డిసెంబర్ 17 సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా విషయం కక్కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరందరూ చూశారు. అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు మండలి బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక శ్మశానం అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకనొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ రోజు మీకు గుర్తు చేయాలి. అంటే ఇది స్టెప్ బై స్టెప్. ఈ రోజు ఏదో అక్కసిగా బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు కాదు. అతను ఒక ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యుండి 15 days కి ఒకసారి ఏదో ఛానల్ వచ్చే ఒక పేపర్ కి ఇంగ్లీష్ పేపర్ కి సంబంధించి ఒక ఎడిటర్ గా పనిచేస్తూ నోట్లోంచి అలాంటి పదాలు దొర్లుతున్నాయంటే ఇది కూడా సాక్షి టీవీ ఛానల్లో కూర్చొని 5,000 7,000 రూపాయలు తీసుకొని మాట్లాడిస్తున్న మాటలా ఇవి. ఒక్కసారి ఇంకొక విషయం కూడా చెప్పాలి, ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజు వరకు దట్ పర్సన్ ఎవరో ఎవరికి తెలియదు. ఎవరో సమ్వన్ ఒక ఎడిటర్, అది ఈ రోజు నీ కుటుంబం కూడా ఎవరికి తెలియదు. కానీ ఈ రోజు పరిస్థితి ఏమైందిరా అంటే, నీ కుటుంబంలో నీ భార్య ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు, నీ కూతురి ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే నువ్వు నీ నాయకుడు తాలూకా మొహంలో నవ్వు చూడటానికో లేకపోతే నీ నాయకుడు తాలూకా ఆ 5,000 రూపాయలకో 7,000 రూపాయలకో సాక్షాత్తు ఈ కృష్ణంరాజు అన్న వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా వీధిలోకి పెట్టేసుకున్నాడంటే ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఈ రోజుకి కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే బయటకు వచ్చి ఏం చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఈ రోజు ఈ విషయం గురించి ఎందుకు వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరు మాట్లాడట్లా? అమ్మ భారతిరెడ్డి గారు, చాలా గౌరవంతో మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఒక చీఫ్, ఒక పేపర్ చీఫ్, ఒక సాక్షి ఛానల్ కానీ పేపర్ కానీ చీఫ్ ఒక మహిళ అయినందుకు నిజంగా గర్వపడాలి. ఎందుకంటే ఒక మహిళ నడుపుతోంది అని చెప్పి నేను కూడా గర్వంగా ఫీల్ అవుతా, ఒక మహిళ నడుపుతోంది అని. కానీ మీరు ఒక మహిళగా నడుపుతున్న మీ ఛానల్లో, మీరు ఒక చీఫ్గా ఉన్న మీ సాక్షి పేపర్లో అమరావతి గురించి రాష్ట్రం గురించి ఛానల్ తాలూకా డిస్కషన్లు ఇంత నీచంగా మాట్లాడితే కనీసం బయటకు వచ్చి ఖండించిన పాపాన్ని ఎందుకు పోలేదు? దీని వెనకాతల మీ హస్తం ఉందా? లేకపోతే మీ వెనకాతల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా? ఈ రోజు నీ ఛానల్లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడటం, దీనికి ఆద్యం కూడా నాకు తెలిసి రీసెంట్గా తిరుపతిలో ఒక మీటింగ్ అయింది. ఈ సాక్షి ఛానల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమ్ కో బ్యాచ్తో మేము ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు, మేము గవర్నమెంట్ మీద మేము పోరాటం చేస్తాము. ఇదేనా పోరాటం అంటే? అంటే ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి పదవులకు ముందుకెళ్తుంది, దానికి నీకు అక్కసు. ఆ అక్కసుని ఎలా వెళ్ళగక్కాలి అంటే ఆడవాళ్ళ దొరికారు, ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడతావా? అంటే అదే ప్రాంతంలో ఇప్పుడు ఏ ప్రాంతాన్ని అయితే నువ్వు వేశ్యల రాజధాని అన్నావో అదే ప్రాంతంలో ఎంతమంది మన సోదరిమణులు ఉన్నారు, ఎంతమంది మీ సోదరిమణులు ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఆ కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడగలిగించావు? సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఇష్యూస్ని కూడా మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడతాం. ఒక సంస్కారము గౌరవం అనే పదాలకి అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక బంధాలకి బంధుత్వాలకి కూడా అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఇప్పటికీ అర్థం అవుతుంది నాకు. ఎస్, ప్రతి ఒక్కరు తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడుతూ ఉంటే పోన్లే ఏం మాట్లాడతారులే వదిలేశాడు కదా అనుకుంటా. నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది అతనికి ఎందుకు తల్లి అంటే గౌరవం లేదు, చెల్లి అంటే గౌరవం లేదు నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అరే సాక్షాత్తు నీ ఛానల్లో ఒకటి బయటకు వచ్చి అమరావతి రైతుల గురించి కోపం నిజంగా తన్నుగా వస్తాను. అమరావతి ప్రజల గురించి, అమరావతి ప్రాంతం గురించి, రాష్ట్రం గురించి అంత నీచంగా మాట్లాడితే బుద్ధి జ్ఞానం ఉన్నవాడైనా అన్నం తినేవాడు ఎవడైనా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా బయటకు వచ్చి ఇది నా పేపర్లో నా ఛానల్లో ఇలా జరిగింది కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను అన్న ఒక పదం ఉపయోగించాలి. ఆ పదం కూడా ఈ రోజు వరకు ఉపయోగించలేకపోతున్నాడంటే దీని వెనకాతల కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి అన్న సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం డైవర్ట్ చేసి దృష్టిని మరల్చేటటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. టోటల్గా రాష్ట్రంలో సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది. ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి, ఆ విషయాన్ని పెద్దదిగా చేసి,
అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి పార్టీ, వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని, ఒక సీనియర్ జర్నలిస్టుని, సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం. నిశితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది. కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి 2 మాటలు ఇక్కడ నేను చెప్పాలి. ఈజ్ ఎ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్. ఇందాక చెప్పినట్టుగా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈనాడులో పనిచేశారు, ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, ఈ టీవీ ఛాన్స్ వచ్చిన తర్వాత TV5లో పనిచేశారు, ఎన్టీవీలో పనిచేశారు. ఎన్టీవీలో పనిచేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన లైవ్ షోని ఆపేశారు. ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని, ఎన్టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఏకమై ఆ ఛానల్ మీద ఒత్తిడి తీసుకొస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాక్షిలో చేరి ఆయన లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు. ఇవాళ కొత్తగా లైవ్ షో కండక్ట్ చేయట్లేదు. ఆయన TV5లో, ఎన్టీవీలో, సాక్షిలో లైవ్ షోలు కండక్ట్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడ తప్పు చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి. మాకు వ్యతిరేకంగా కూడా చాలా న్యూస్లు రాశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతిలో ఉండి అయినా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆయన ఆర్గ్యూ చేసేవాడు, నేను చేసింది కరెక్టు, ఉన్న వాస్తవాన్ని నేను చెప్పాను, దానికి మీకు బాధ కలిగితే మేమేం చేస్తామని చాలా సందర్భాల్లో అన్నాడని కూడా నాతోనే స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు CLP ఆఫీస్ దగ్గర అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం. అలాంటి సిన్సియర్గా పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు కక్ష పూనారు. కక్ష అంటే సింపుల్, మనం చూసాం కదా, సత్యనపల్లిలో ఒక CI గారు మా సామాజిక వర్గమై మమ్ముల్నే తిడతారా, అది పాయింట్ ఇక్కడ. మా సామాజిక వర్గమై మమ్ముల్నే దూషిస్తారా, మమ్ముల్నే విమర్శిస్తారా, ఏ కొమ్మినేని అని కక్ష పెట్టాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. ఆ కక్ష ఇవాళ తీర్చుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయాడని మనం చేస్తున్నాం. ఎస్, నేను చెప్తానండి, అడుగుతానండి. ఇప్పుడు లైవ్ షోలో అనేకం జరుగుతున్నాయి. మీరు చూశారుగా, లైవ్ షోలో కొట్టుకున్నారు, లైవ్ షోలో బూతులు మాట్లాడుకున్నారు. ఎవరు వాళ్ళు? ఆ ఛానల్కి సంబంధించిన వారు కాదు. ఆ ఛానల్ ఇన్విటేషన్ మీద వచ్చిన వారు. వారు ఇష్టం వచ్చినటువంటి వారు అభిప్రాయాలు చెప్పారు, చెబుతారు కూడా. చెబితే ఆ ఛానల్ మీద అంటగట్టేస్తారా? ఇంతకుముందు అంటగట్టారా? నేను మనవి చేస్తున్నా, TV5, ABN వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా. కొమ్మినేని శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తోటి జర్నలిస్టే. రే కొమ్మినేని, ఏంది నాకు అర్థం కాలే. ఇవాళ ఒక ఆరోపణ చేశారు మీరు, ఇష్టం వచ్చినట్టుగా బూతు లైవ్లో మాట్లాడుతున్నారు. కుక్క బిస్కెట్లు వేస్తేనంట మాట్లాడుతున్నారంట. నువ్వే కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నావు నువ్వు ఇవాళ? ఆ ABNలో, ఆ TV5లో మీరైతే మాట్లాడొచ్చు. ధర్మంగా, ధర్మమైన విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ ఆయన మీద గుట్టగాల్చి వేసేసి తుడుచుకోమని ఇవాళ మరి మాట్లాడుతున్నారు. ఎస్, ఆయన పేరు రాజు గారు వచ్చారు, విశ్లేషకులు. ఇవాళ కొత్తగా రావట్లేదే, చాలా ఛాన్స్కి వెళ్తున్నాడే. ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, అది తప్పు కావచ్చు. దానికి సాక్షికి సంబంధం ఏంటి? ఒక ఇన్విటేషన్ మీద వచ్చినటువంటి ఒక విశ్లేషకుడు కానివ్వండి, లేదా ఒక జర్నలిస్ట్ కానివ్వండి, తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఆ అభిప్రాయం తప్పైనప్పుడు ఆయన అభిప్రాయానికి బాధ్యులై ఉండాలి తప్ప కొమ్మినేని శ్రీనివాస్ గారికి సంబంధం.
సాక్షికి ఏమి సంబంధం ఆలోచించమని మనం చేస్తున్నాం. అంటే నీ కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కక్ష ఉంది కాబట్టి, సాక్షి మీద కక్ష ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి మీడియాలన్నీ మేనేజ్ చేయగలను, కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సాక్షిని మాత్రం నేను మేనేజ్ చేయలేను కాబట్టి సాక్షి మీద బురద జల్లే కార్యక్రమం, సాక్షిలో పనిచేస్తున్న వారి మీద బురద జల్లే కార్యక్రమం. ఏమండి నాకు తెలియక అడుగుతాను. సాక్షిలో అనేకమైన వార్తలు వస్తాయి, అనేక మంది విశ్లేషకులు వస్తారు, జర్నలిస్టులు వస్తారు బయట నుంచి. వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు అవి తప్పు అయినప్పుడు వాళ్ళు క్షమాపణ చెప్తారు, చెప్పారు. దాన్ని కొమ్మినేని శ్రీనివాస్ గారికి చుట్టి, ఆ తర్వాత భారతమ్మ గారికి చుట్టి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టి చంద్రబాబు నాయుడు గారు అంటారు ట్వీట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలంట. అది నీ కక్ష అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద. అమరావతి మీద ప్రేమ కాదు, అమరావతిని దోచుకునే కార్యక్రమం చేస్తున్నావు నువ్వు. దీన్ని అడ్డం పెట్టుకుని, షీల్డ్ అడ్డం పెట్టుకుని అమరావతిని ఏదో అన్నారు, అమరావతి మహిళలను అన్నారు, అమ్మల్ని అన్నారు, తమ్ముళ్ళని అన్నారు, చెల్లెళ్ళని అన్నారు, అక్కల్ని అన్నారు. బాగుంది ఎమోషన్. ఈ ఎమోషన్ తీసుకొచ్చి 4 రోజులు నడిపి సాక్షి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వాళ్ళందరూ చెప్తున్నారు. ఎవరు వీళ్ళందరూ? కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు ఏం కాదు. ఆ TV5 ఆ ABN వీళ్ళే దానిలో పనిచేసేవాళ్ళు. మా దగ్గర పనిచేసేవాళ్ళు అంటే కుక్క బిస్కెట్లు అంట, వీళ్ళు పనిచేసేవాళ్ళు నక్క బిస్కెట్లు తింటున్నారా? నాకు అర్థం కాలేదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు, లైవ్లో ఇష్టం వచ్చినట్టు బూతులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. చాలా దుర్మార్గం అని మనం చేస్తాం. చాలా ఇంతకుముందు నేను మనవి చేస్తాను. నేను కూడా ఇక చూడండి, భారతమ్మ గారి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు నడిపారు. దీనికి సమాధానం లేదు. దీని మీద నో యాక్షన్. జగన్ గారి మీద ఈ విధంగా నో యాక్షన్, మా మీద చేస్తే నో యాక్షన్. TV5 7 ఈయనెవరు? చాలా ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ రకంగా